శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 11లో ఉన్నాం. సావిత్రి కళ్ళ ముందు మృత్యువు భగవంతునిగా, ఆ దైవంగా రూపాంతరం చెందడం చూస్తూ ఉంది. ఇది ఇక్కడ నుంచి విరాట్ పురుషుని వర్ణన, హిరణ్యగర్భుని వర్ణన ఉంటుంది మనకు. ముందుగా విరాట్ పురుషుడు అంటే సమస్త బ్రహ్మాండము ఆ పురుషుని శరీరంలో ఉంటే ఎలా ఉంటుందో, అంటే సూర్య చంద్రులు కళ్ళుగా, భూమి పాదాలుగా ఉన్న విరాట్ స్వరూపం వర్ణన ఇక్కడ ఉంటుంది. ఇది మనకి ఉపనిషత్తుల్లో కానీ, వేదాల్లో, ఇంకా భాగవతంలో, మహాభారతంలో చాలా చోట్ల ఈ విరాట్ పురుషుని వర్ణన ఉంటుంది. ముఖ్యంగా మహాభారతంలో భీష్మ పర్వంలో భగవద్గీత అందరికీ తెలిసిందే. భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునునికి చూపిస్తాడు. ఇది విరాట్ పురుషుని వర్ణనకు అత్యంత ముఖ్యమైన ఘట్టం. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని దర్శించి అంటాడు, ఓ దేవదేవ, నీ శరీరమునందు సమస్త దేవతలను వీక్షించుచున్నాను. విభిన్న భూత సంగములను, పద్మమునందు కూర్చొని ఉన్న సృష్టికర్త బ్రహ్మదేవుని, సకల ఋషులను, దివ్య సర్పములను వీక్షించుచున్నాను. ఇదంతా కూడా అర్జునుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాడు. హే విశ్వేశ్వర విశ్వరూప, నీ యొక్క అసంఖ్యాక బాహువులను, ఉదరములను, నోళ్లను, నేత్రములను చూస్తున్నాను. నీకు ఆది కానీ, మధ్యము కానీ, అంతము కానీ ఉందని నాకు అనిపించటం లేదు. అదేది నాకు కనిపించటం లేదు. దేవదేవ, గదాచక్రములను ధరించి నీవు కిరీటముతో ఒప్పారుచున్నావు. నీ మండుచున్న తేజోరాశిని చూడశక్యం కాకుండా ఉంది. ఉజ్వలమైన అగ్నిసూర్యుల వంటి తేజంతో నన్ను ఆవరించి ఉన్న అప్రమేయుడవు నీవు అంటూ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని వర్ణిస్తాడు. అలాగే ఇదే మనకు మళ్ళీ భాగవతంలో 2వ స్కందంలో సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుకు భక్తి మార్గాన్ని ఉపదేశిస్తూ ధ్యానం కోసము భగవంతుని స్థూల రూపాన్ని, విరాట్ రూపాన్ని వర్ణిస్తాడు. పాతాళం నుంచి సత్యలోకం వరకు ఉన్న 14 లోకాలను విరాట్ పురుషుడి అవయవాలుగా ఇందులో అభివర్ణించారు. తర్వాత తృతీయ స్కందంలో కూడా, మహాభాగవతంలోని తృతీయ స్కందంలో సృష్టి క్రమాన్ని వివరించేటప్పుడు కూడా విరాట్ పురుషుని ఆవిర్భావం గురించి ప్రస్తావన వస్తుంది. ఆ విరాట్ పురుషుని గురించి మనం ఈరోజు సెషన్లో ఆ విరాట్ పురుషుని వర్ణనను చూడబోతున్నాము. శ్రీ అరవిందులు దాన్ని ఎంత అద్భుతంగా వర్ణించారు అన్నది చూడబోతున్నాము. పేజ్ నెంబర్ 6, 7, 8లో ఉన్నాము. As one drowned in a sea of splendor and bliss, mute in the maze of these surprising worlds, turning she saw their living knot and source, key to their charm and fount of their delight, and knew him for the same who snares our lives, captured in his terrifying pitiless net, and makes the universe his prison camp, and makes in his immense and vacant vast the labor of the stars a circuit vain, and death the end of every human road, and grief and pain the wages of man's toil. One whom her soul had faced as death and night, a sum of all sweetness gathered into his lips, and blinded her heart to the beauty of the suns. సావిత్రి పూర్తిగా మూగదైపోయింది, ఏది చూడలేని దానిలాగా అయిపోయింది. అంతటి ప్రకాశమానంగా అక్కడ ఉన్న ఆ చిత్రం, సావిత్రి చూస్తున్న దృశ్యం ఉంది. వైభవానందాల ఒక సాగరంలో మునక వేసినట్టుగా ఉంది సావిత్రి స్థితి. అద్భుత ఆశ్చర్యాల్లో ఉన్న ఆ ప్రపంచాల చిట్టడవిలో చిక్కుకొని ఒక్కసారిగా సావిత్రి మూగబోయింది. ఎలా అంటే, మనకు రామాయణంలో శబరి ఎంతో కాలం నుంచి శ్రీరామ దర్శనం కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆమె శ్రీరామచంద్రుడిని చూడంగానే ఆమె ఎలా అద్భుతాశ్చర్యానందాలతో ఏం చేస్తుందో తెలియనంతగా పరవశమైపోతుందో అలా ఏం చేస్తుంది ఆమె, తాను కొరికిన పండ్లను శ్రీరామచంద్రునికి ఇస్తుంది. అలాంటి స్థితిలో సావిత్రి మూగబోయింది. ఈ ప్రపంచాల సజీవ ముడిని, దాని మూలాన్ని సావిత్రి చూసింది. అంటే ఎక్కడి నుంచి ఈ ప్రపంచాలన్నీ పుట్టుకొస్తున్నాయి అన్నది కూడా సావిత్రి దర్శించింది. వాటి వైభవానికి కారణమైన కీలకాన్ని, వారి ఆనంద ఊటను దర్శించింది. ఈ సమస్తానికి మూలమైన వాడే మన జీవితాలను స్వాధీనం చేసుకొని దయ లేకుండా తన భయంకర వలలో పట్టి ఉంచేవాడు. అంటే రుద్రుడే శివుడి ఇంకో రూపం. అలాగే సృష్టికర్తనే నాశనం చేసేవాడు అని సావిత్రికి తెలిసింది. వేరే మృత్యువంటూ లేడు, భగవంతుడు మృత్యువు ఒకరే అని తెలిసింది. విశ్వాన్ని తన చెరసాల గృహంగా చేసుకున్నాడు. ఆయన తన అపార విస్తారతలో నక్షత్రాల శ్రమను వ్యర్థం చేస్తూ మరణాన్ని ప్రతి మనిషికి జీవిత మార్గానికి అంతంగా చేశాడు.
మనుషులు పడే బాధ, దుఃఖము, అతని శ్రమకు చెల్లించే వేతనాలు, ఆయన పడే శ్రమకు చెల్లించే వేతనాలు, మన బాధ, మన దుఃఖాలు, ఇదంతా సావిత్రికి తెలిసొస్తూ ఉంది. ఆమె అంతరాత్మ ఎవరినైతే మృత్యువుగా మహానిశీదిగా ఎదుర్కొన్నదో ఆయన అంగాలలో, ఆయన ఇంద్రియాలలో సమస్త మాధుర్యము చేరి ఉంది. సూర్యులను తలపించే ఆ దివ్య సౌందర్యంతో ఆమె హృదయము ఇదైపోయింది. Transfigured was the formidable shape, his darkness and his sad destroying might, abolishing forever and disclosing the mystery of his high and violent deeds. A secret splendor rose revealed to sight, where once the vast embodied void has stood. Night the dim mask had grown a wonderful face. The vague infinity was slain, whose gloom had outlined from the terrible unknown the obscure, disastrous figure of a god. Fled was the error that arms the hands of grief, and lighted the ignorant gulf, whose hollow deeps had given to nothingness a dreadful voice. భయంకరంగా కనిపించిన మృత్యుదేవుని రూపము పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు నీడలాగా, చీకటిలాగా, మహానిశీతిలాగా, ఒక ఛాయలాగా కనిపించిన మృత్యుదేవుని రూపము ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆయన అంధకారము, ఆ చీకటి, ఆ మహానిశీది, బాధాకరమైన నశింపజేసే ఆయన శక్తి మొత్తంగా నిర్మూలనమైపోయింది. అంటే నశింపజేసే శక్తి అన్నది లేకుండా అయిపోయింది. ఆయన ఉన్నతమైన ఉగ్ర చర్యల మర్మము వెల్లడయ్యింది. ఇలా ఉగ్రంగా ఎందుకు ఉంటున్నాడు, మనుషుల ప్రాణాలు ఎందుకు తీసుకుంటున్నాడు, మనుషుల బాధలకు, దుఃఖాలకు ఎందుకు కారణమయ్యాడు అన్నది, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అన్నది ఇప్పుడు వెల్లడైంది. మునుపు చీకటి రూపంతో ఉన్న శూన్యం స్థానంలో ఒక రహస్య వైభవం పైకి లేచి కళ్ళెదుట నిలబడింది. ఇంతకుముందు చీకటి నిశీది ఉన్న స్థానంలో ఒక బ్రహ్మాండమైన వైభవము ఆ స్థానంలో సావిత్రి కళ్ళెదుట నిలబడింది. మహానిశీది ముసుగు ఒక అద్భుతమైన వదనంగా వృద్ధి చెందింది. ఆ మహానిశీది మృత్యువు ముసుగు, ఆ ముసుగు తొలగిపోయి ఒక అద్భుతమైన అందమైన వదనంగా, ముఖంగా వృద్ధి చెందింది. భయంకర అజ్ఞేయం నుంచి విధ్వంసం కలిగించే దేవుని రూపం యొక్క అస్పష్ట అనంతత్వము హరించిపోయింది. దుఃఖాన్ని పట్టుకుని ఉన్న తప్పు పారిపోయింది. తప్పు అన్నది లేదు, అక్కడ దుఃఖం అన్నది లేదు. శూన్యానికి ఒక దుర్భర స్వరాన్ని ఇచ్చి లోతుల అజ్ఞాన అగాధంలో దీపం వెలిగింది. శూన్యానికి ఒక దుర్భర స్వరాన్ని ఇచ్చిన లోతుల అజ్ఞాన అగాధంలో ఒక దీపం అన్నది వెలిగింది. ఆ అజ్ఞాన అగాధాలు మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే అజ్ఞానం అన్నది లేదు, ఆ అగాధాల్లో అజ్ఞానం అన్నది లేదు. ఆ అగాధాలు ఇప్పుడు కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి. As when before the eye that wakes in sleep is opened the sombre binding of a book, illumined letterings are seen which kept a golden blaze of thought inscribed within. A marvelous form responded to her gaze, whose sweetness justified life's blindest pain. All nature's struggle was its easy prize. The universe and its agony seemed worthwhile, as if the calyx of a flower, aerial, visible on music's waves. A lotus of light petaled ecstasy took shape out of the tremulous heart of things. There was no more the torment under the stars, the evil shepherd behind nature's mask. There was no more the dark pretense of hate, the cruel rictus on love's altered face. నిద్ర నుంచి మేలుకొన్న నేత్రం ముందు, ఎలాగైతే మనం నిద్ర నుంచి మేలుకోగానే మన కళ్ళ ముందు నల్లని బౌండ్తో ఉన్న బుక్కు కళ్ళ ముందు తెరుచుకున్నట్టుగా అది తెరుచుకుంది. అంటే చదువుతున్నప్పుడు మనం చదవడం, అర్థం చేసుకోవడం కాకుండా అందులోని అనుభవం కూడా సావిత్రికి ఇప్పుడు అనుభూతిలోకి వస్తూ ఉంది. ఆ గ్రంథంలో అక్షరాలు దగదగా మెరిసిపోతూ ఉన్నాయి. ఆ బుక్లో అక్షరాలు ఎలా సువర్ణ కాంతితో ఉన్న ఆలోచన అందులో కూర్చబడి ఉన్నట్టుగా ఒక అద్భుతమైన రూపం ఆ పుస్తకం నుంచి ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఆయన మాధుర్యము జీవితంలోని గుడ్డి బాధను నిర్ణయిస్తుంది. సమస్త ప్రకృతి పడే సంఘర్షణ ఆ దివ్య రూపాన్ని చూడటానికి చెల్లించే మూల్యం. సమస్త ప్రకృతి ఏ రకంగా అయితే సంఘర్షిస్తూ ఉందో అదంతా కూడా ఆయన రూపాన్ని చూడటానికే సంఘర్షిస్తూ ఉంటుంది ప్రకృతి. ఆ చెల్లించే మూల్యం, విశ్వము దాని వేదన, ఇదంతా కూడా ఆయన్ను చూడడానికే. విశ్వం వేదన చెందేది కూడా ఆయన్ను దర్శించుకోవడానికే. కాబట్టి ఇదంతా కూడా అవసరమైనదే అనిపించింది. పుష్పం పైన ఉండే కెలిక్స్ వాయువులో ఎగురుతూ సంగీత ధ్వని తరంగాలపై కనిపించినట్టుగా, పుష్పం పైన కెలిక్స్ అనేది ఉంటుంది, అదే ఆ పుప్పొడి అంటాం చూడండి, అదే
వాయువులో ఎగురుతూ ఆ సంగీత ధ్వని తరంగాల పైన కనిపించినట్లుగా ఆనంద పారవస్యతను దళాలుగా కలిగిన తామర పుష్పము విషయాలతో కంపించే హృదయం నుంచి రూపం తీసుకున్నట్టుగా ఆనంద పారవస్యత దళాలుగా ఉన్న ఒక తామర పుష్పము హృదయం నుంచి విషయాలతో కంపించే హృదయం నుంచి రూపం తీసుకున్నట్టుగా సావిత్రి అనుభూతి చెందింది. ఇక ముందు నక్షత్రాల కింద హింసకు తావులేదు. నక్షత్రాల అవసరం లేదు. నక్షత్రాలు పెట్టి హింస ఉండదు. అంతటా నక్షత్ర కాంతి కాదు, పూర్తిగా సూర్యకాంతి అంతటా ఉంది. ఎక్కడ చూసినా సూర్యకాంతే ఉంది, దగదగమనే సూర్యకాంతి. మహాప్రకృతి ముసుగు వెనుక చెడు ఆశ్రయం తీసుకుంటుంది. ప్రేమనే ద్వేషంగా మారుతుంది. ద్వేషం ముసుగు తీస్తే ప్రేమ ఉంటుంది. ఈ మహాప్రకృతి ముసుగు వెనక చెడు ఆశ్రయం తీసుకుంటుంది. ఆ ముసుగు చెడు ఉంటుంది. అండ్ ప్రేమనే ద్వేషంగా మారుతుంది. ద్వేషం ముసుగు తీస్తే ప్రేమ పైన ముసుగు ద్వేషం. ఆ ద్వేషం ముసుగు తీస్తే అక్కడ ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. అక్కడ ద్వేషించాల్సిన అవసరం లేదు. అంతా ద్వేషం అనే ముసుగు లేని నిజమైన ప్రేమ. అంతా కూడా ఈ ద్వేషం ముసుగు లేని నిజమైన ప్రేమనే ఉంది. మదర్ అంటారు కదా, దేన్నైనా ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే మనిషి ఖచ్చితంగా మారతాడు. ఎందుకంటే ప్రేమించినప్పుడు తాను ప్రేమించిన దానికోసం తనను తాను త్యాగం చేసుకుంటాడు మనిషి. మనిషి అహంకారం అప్పుడు సంకుచిత పరిమితుల నుంచి విడుదలవుతుంది. ఇది అతనికి దైవంతో సంయోగం చెందుతున్న అనుభూతిని ఇస్తుంది. కానీ మదర్ చెప్తారు, ఎంత త్యాగబుద్ధితో ప్రేమించినా కూడా మానవ ప్రేమ భగవంతునితో సంయోగం చెందాలంటే వీటన్నింటికీ అతీతమై మనుషులను ప్రేమించే ప్రేమ కాకుండా భగవంతుని ప్రేమగా ఉండాలి. భగవంతుడి అహంకారంతో ఎప్పుడు భగవంతుడి మీద కాకుండా అహంకారంతో మిళితమై ఉంటుంది మానవ ప్రేమ. ఎక్కువ కాలము ఆ స్వచ్ఛతను, భగవంతుని స్వచ్ఛతను నిలుపుకోలేదు. భగవంతుని వైపు మరలే ప్రేమ కావాలి. అది మనిషి వస్తువులను, వ్యక్తులను, ఆదర్శాలను ప్రేమిస్తున్నంత వరకు ప్రేమ ఎప్పుడు పరిమితంగానే ఉంటుంది. అది ఎప్పుడు మరి విస్తరించుకుంటుంది ప్రేమ అంటే భగవంతుని ప్రేమించినప్పుడు ప్రేమ విస్తరించుకుంటుంది. భిన్నత తొలగి, అంటే డివిజివ్ నేచర్ అన్నది తొలగి ఏకతను, యూనిటీని, వన్నెస్ను సాధిస్తుంది. ఇది సహజంగానే సకల జీవరాశుల పట్ల ప్రేమగా మారి చివరకు విశ్వప్రేమకు దారితీస్తుంది. బ్రహ్మాండమైన పరిణామ ప్రకృతి చలనానికి వెనుక ఉన్న సర్వోన్నత దైవశక్తి ప్రేమ. ఇటువంటి అతీత ప్రేమ మాత్రమే ప్రపంచాన్ని రూపాంతరం చెందించి భూమిని భగవంతుని ఆవాసంగా మార్చగలదు. శ్రీ అరవిందులు ఇంకోచోట సావిత్రిలో అంటారు కదా, ప్రేమ సౌందర్యం భూమిని స్వర్గానికి అనుబంధించే రెండు ప్రకాశమయ శక్తులు. ప్రేమ సౌందర్యం. మనిషిని ప్రేమించే హృదయము భగవంతుని ప్రేమించడంతో పులకరించిపోతుంది అంటారు సావిత్రిలో శ్రీ అరవిందులు. కాబట్టి మనుషులను ప్రేమించే ప్రేమ కన్నా భగవంతుని ప్రేమించే ప్రేమ అసలైన ప్రేమ, నిజమైన ప్రేమ. అదే మదర్ అన్నట్టుగా, ట్రూ లవ్ దట్ విచ్ ఫుల్ఫిల్స్ అండ్ ఇల్యూమైన్స్ ఇస్ నాట్ ద లవ్ వన్ రిసీవ్స్ బట్ ద లవ్ వన్ గివ్స్ అండ్ ద సుప్రీం లవ్ ఈజ్ అబౌవ్ వితౌట్ ఎనీ డెఫినెట్ ఆబ్జెక్ట్. లవ్ విచ్ లవ్స్ బికాస్ ఇట్ కెనాట్ డూ అదర్ దాన్ టు లవ్. నిజమైన ప్రేమ సఫలం చేసేది, కాంతివంతం చేసేది, ప్రకాశమానం చేసేది. అది మనం పొందే ప్రేమ కాదు, మనం స్వీకరించే ప్రేమ కాదు, మనం ఇచ్చే ప్రేమ, ఇతరులను ప్రేమించే ప్రేమ. ప్రత్యేకంగా మనం వీళ్లను లేకపోతే ఈ వస్తువును అని కాకుండా అంతనూ ప్రేమించే ప్రేమ సర్వోన్నత ప్రేమ. దానికి ఆ సర్వోన్నత ప్రేమకు ప్రేమించడం తప్ప వేరే ఏది చేయలేదు. కాబట్టి ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది సర్వోన్నత ప్రేమ. అలాంటి ప్రేమనే నిజమైన ప్రేమ, సత్యమైన ప్రేమ అంటారు మదరు. Hate was the grip of a dreadful armor's strife. A ruthless love, intent only to possess, has here replaced the sweet original God. Forgetting the will to love that gave it birth, the passion to lock itself in and to unite, it would swallow all into one lonely self, devouring the soul that it had made its own, by suffering and annihilation's pain, punishing the unwillingness to be one, angry with the refusals of the world, passionate to take but knowing not how to give. Death's somber cowl was cast from nature's brow. There lightened on her the Godhead's lurking love. ద్వేషం అన్నది ఒక భయంకర సంఘర్షణ పట్టులో ఉంటుంది. ఎవరినైనా మనం ద్వేషిస్తూ ఉన్నాము అంటే అక్కడ ఒక సంఘర్షణ ఉంటుంది మనలో. కాబట్టి ద్వేషిస్తూ ఉంటాము. ఎప్పుడు ద్వేషిస్తాము? ఆ భయంతో, ఆ ఇన్సెక్యూరిటీతో ఈ ప్రేమ అన్నది ద్వేషంగా మారుతుంది.
అలా ద్వేషం ఎప్పుడు సంఘర్షణలోనే ఉంటుంది. కాకపోతే ఆ ద్వేషం అన్న ముసుగు తీస్తే దాని వెనక కనపడేది మనకు ప్రేమనే. క్రూరమైన ప్రేమ ఉద్దేశ్యము ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే తాను ప్రేమించేదాన్ని సొంతం చేసుకోవాలనే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రేమ స్థానంలో మధురమైన యథార్థ దైవం ఉన్నాడు. ఇక్కడ సావిత్రి చూస్తున్నది ప్రేమ స్థానంలో యథార్థ దైవాన్ని చూస్తూ ఉంది. ప్రేమించాలనే సంకల్పమే ప్రేమకు జన్మనిచ్చేస్తుంది. తనలో బంధించాలని, తాను ప్రేమించే దానితో సంయోగం చెందాలని భావావేశానికి లోనవుతుంది. ఎప్పుడు ప్రేమ తను ప్రేమించే దానితో సంయోగం చెందాలని భావావేశానికి లోనవుతుంది. అంతను ఒకే ఆత్మగా, తాను ప్రేమించేదాన్ని కూడా ఒకే ఆత్మగా మింగాలని అనుకుంటుంది. తన స్వంతం చేసుకున్న అంతరాత్మను కబళించి వేస్తుంది. బాధతో, తిరస్కారానికి, ఒకవేళ తిరస్కృతికి గురైతే బాధతో, తిరస్కారానికి గురయ్యాననే వేదనతో ఒకటి కావాలంటే అయిష్టత అలా శిక్షిస్తుంది. ఆ అయిష్టతను శిక్షిస్తుంది. ఒకటి కావాలనే అయిష్టతను శిక్షిస్తుంది. ప్రపంచ నివారణతో ఉగ్రంగా మారుతుంది. భూమి మీద ప్రేమ తిరుగు ప్రేమను అందుకోవాలని ఆరాటపడుతుంది. కానీ ప్రేమను ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలి. ప్రేమను ఎలా ఇవ్వాలా అన్నది ఆ ప్రేమ, అలాంటి ప్రేమ క్రూరమైన ప్రేమ ఎప్పటికీ తెలుసుకోదు. ఇక్కడ ఈ లోకంలో ప్రకృతి లలాటంపై మృత్యుఛాయ, మృత్యువు ముసుగు ఉండదు. ఇక్కడ సావిత్రి చేరిన లోకంలో స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ప్రేమ, ఆ ప్రేమ స్థానంలో ఈ దైవం నిలబడి ఉన్నాడు. ఇది కూడా మృత్యు ఛాయ అన్నది ఉండదు, మృత్యు ముసుగు అన్నది లేకుండా దైవం ఉన్నాడు అక్కడ. ఆ దేవదేవుని నవ్వు, ఆ దైవం నవ్వు, ఆ విశ్వరూపం నవ్వు దరహాస కాంతి ఆమెపై ప్రసరించి ప్రకాశమానం చేసింది. ఆల్ గ్రేస్ అండ్ గ్లోరీ అండ్ ఆల్ డివినిటీ వర్ హియర్ కలెక్టెడ్ ఇన్ అ సింగిల్ ఫామ్. ఆల్ వర్షిప్డ్ eyes looked through his form one face. He bore all godheads in his grandiose limbs. An oceanic spirit dwelt within, intolerant and invincible in joy. A flood of freedom and transcendent bliss into immortal lines of beauty rose in him. The fourfold being bore its crown, that wears the mystery of a nameless name, the universe writing in tremulous sense, in the inexhaustible meaning of a word. In him, the architect of the visible world, at once the art and artist of his works, spirit and seer, and thinker of things seen, Virat, who lights his campfires in the suns, and the star-entangled ether in his hold, expressed himself with matter for his speech. సమస్త కృప, భగవద్ అనుగ్రహం, వైభవం, సమస్త దివ్యత్వం మొత్తం అంతా ఒక్క రూపంలో, ఒకే ఒక్క రూపంలో నిలవై ఉంది. ఆరాధించే నేత్రాలన్నీ, పూజించే నేత్రాలన్నీ ఆ ఒకే ఒక దివ్య సుందర రూపం యొక్క వదనం గుండా చూస్తాయి. అదే రూపం గుండా ఆయన వైభవోపేతమైన అంగాలలో సర్వదేవతలు నివసిస్తున్నారు. ఆయన అంగాలలో సర్వదేవతలు, ఇదంతా సావిత్రి దర్శిస్తూ ఉంది. ఒక మహాసాగరం అంతటి ఆత్మ అంతరంలో కొలువై ఉంది. మహాసాగరం అయిన ఒక మహాసాగరం అంత ఆత్మ అక్కడ నిలబడి ఉంది. ఎలా? ఇలాంటి రూపాన్ని తీసుకొని మహా ఆత్మ నిలబడి ఉంది. భరించశక్యం గాని ఆనందం సావిత్రిలో, అజేయ ఆనందం యొక్క స్వేచ్ఛా ప్రవాహం, సర్వాతిశయ ఆనందంతో అమృత రూపుడైన ఆ దివ్యసుందర మూర్తిని సావిత్రి, ఎదురుగా నిలుచుకున్న ఆ దివ్యసుందర మూర్తిని సావిత్రి దర్శిస్తూ ఉంది. ఆయనలో చతుర్విధ అస్తిత్వం ఉంది. ఇది చతుర్విధ అస్తిత్వం అంటే చతుష్పాద బ్రహ్మం. మనకు ఋగ్వేదంలోని ఈ భావనను మాండ్యూకోపనిషత్తులో 4 విధాలుగా, 4 పాదాలుగా విభజించి చెప్తారు. అంటే మన ఆత్మను 4 పాదాలుగా విభజించి మాండ్యూకోపనిషత్తు చెప్తుంది. అది ఏంటంటే వైశ్వానరుడు జాగృతావస్థ, అంటే మేల్కొని ఉన్న స్థితి బాహ్య ప్రపంచంగా. రెండవది తైజసుడు స్వప్నావస్థ, కలల స్థితి అంతర్ప్రపంచం. ప్రాజ్ఞుడు సుషుప్తావస్థ, గాఢ నిద్ర కారణస్థితి. తురీయుడు శుద్ధ చైతన్యం, సమాధి స్థితి, నిజమైన ఆత్మ. ఇక్కడ మనకు విరాట్ పురుషుడు అంటే, ఇప్పుడు సావిత్రి చూస్తున్న రూపాన్ని విరాట్ పురుషుడు అంటే వైశ్వానరుడు. ఆ రూపము ఎలా ఉంది అంటే అది ఒక నామరహిత దివ్య నామాన్ని కిరీటంగా ధరించి ఉంది. ఒక పదం యొక్క క్షయించని అక్షయ అర్థంలో విశ్వం తన బ్రహ్మాండమైన జ్ఞానాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా, ఒకే పదంలో విశ్వం తన జ్ఞానాన్ని అర్థం వ్యక్తం చేస్తున్నట్టుగా, అది ఏం పదం అంటే ఓంకారము.
అలా ముందు నిలబడి ఉన్నాడు ఆయనే విరాట్ పురుషుడు, వైశ్వానరుడు. ఆయనే కనిపిస్తున్న వ్యక్తమవుతున్న ప్రపంచ రూపశిల్పి. తన కళా చాతుర్యపు కళాకారుడు ఆయనే. తాను అందించిన కళ ఆయనే. అభివ్యక్తమవుతున్న వస్తువులలో దివ్యాత్మ ఆయనే. ద్రష్ట ఆయనే, భావుకుడు ఆయనే. సూర్యులలో తన జ్వాలను వెలిగించే విరాట్ పురుషుడు. నక్షత్రాలను తన పట్టులో ఉంచుకున్న ఈతర్ ఆయనే. తాను వ్యక్తం చేయవలసిన భాష కోసం పదార్థ రూపాన్ని తీసుకున్నాడు ఈ విరాట్ పురుషుడు. ఆబ్జెక్ట్స్ ఆర్ హిస్ లెటర్స్, ఫోర్సెస్ ఆర్ హిస్ వర్డ్స్, ఈవెంట్స్ ఆర్ ద క్రౌడెడ్ హిస్టరీ ఆఫ్ హిస్ లైఫ్, అండ్ సీ అండ్ ల్యాండ్ ఆర్ ద పేజెస్ ఫర్ హిస్ tale. Matter is his means and his spiritual sign. He hangs the thought upon a lash's lift. In the current of the blood makes flow the soul. His is the dumb will of atom and of clod, a will that without sense or motive acts, an intelligence needing not to think or plan. The world creates itself invincibly, for its body as the body of the Lord, and in its heart stands Virat, King of Kings. వస్తువులు ఆయన అక్షరాలు. ఇప్పుడు కనపడే వస్తువులు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆయన అక్షరాలు. శక్తులు ఆయన వాడే పదాలు. ఆ అక్షరాలతో ఆయన వాడే పదాలు, ఆయన నుంచి వచ్చే శక్తులు. ఆయన వ్యక్తం చేసే భాషలో ప్రతి పదము అంత శక్తివంతంగా ఉంటుంది. జరిగే సంఘటనలు ఆయన జీవిత చరిత్రలో గుమికూడి ఉంటాయి. సముద్రము, భూమి, ఆయన రచించిన కథలో పుటలు. ఆయన రచించిన కథలో పేజీలు ఏవంటే సముద్రము, భూమి. పదార్థము ఆయన సాధనం, ఆయన ఆధ్యాత్మిక సంకేతం. అందుకే పదార్థం ఆయన శరీరాన్ని అన్ని రకాలుగా వర్ణించారు. శరీరాన్ని ధరించి మనకు కనిపిస్తాడు ఆయన. విశ్వాన్ని శరీరంగా ధరించి విరాట్ పురుషుడు మనకు కనిపిస్తాడు. ఆలోచనను ఒక కనురెప్ప పొత్తుపై నిలబెడతాడు, ఒక కనురెప్ప పాటుపై నిలబెడతాడు ఆలోచన. అంటే కనురెప్ప అలా తాటించగానే ఆయనకు భావన వస్తుంది. అంతరాత్మ ఆయన రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది. అణువులో, మన్నులో మూగగా ఉన్న సంకల్పము ఆయనే. అది ఎలాంటి సంకల్పము, ఎటువంటి జ్ఞానము, ఉద్దేశం లేని, ఏ ఉద్దేశము లేని దివ్య సంకల్పం. ఆలోచన అన్నది అవసరం లేని, ప్రణాళిక అన్నది అవసరం లేని గొప్ప మేధ. ఎటువంటి ఆలోచన, ప్రణాళిక అవసరం లేని గొప్ప మేధ. ప్రపంచం ఆయనలో నిరంతరము సృష్టించబడుతూనే ఉంటుంది. ఎందుకంటే దాని శరీరం ఆయన శరీరమే. ఈ విశ్వమంతా, ఈ ప్రపంచమంతా ఆయన శరీరమే. కాబట్టి ప్రపంచం ఆయనలో ఎప్పటికీ నిరంతరము సృష్టించబడుతూనే ఉంటుంది. సృష్టి అన్నది ఆయన శరీరంలో ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. దాని హృదయంలో విరాట్ పురుషుడు, రాజులకు రాజు ఉన్నాడు. ఇది విరాట్ పురుషుని వర్ణన. ఇక్కడి నుంచి మనకు హిరణ్య గర్భుని వర్ణన ఉంటుంది. అది నెక్స్ట్ సెషన్లో చూద్దాం.